ఆదివ్యాధి నివారిణే నమః దుఃఖత్రయ హరాయ నమః దేహదాఢ్యాభికోషాయ నమః చిత్త సంతోషాయ నమః సర్వయంత్రస్వరూపిణే నమః సర్వైశ్వర్యప్రదాయినే నమః సర్వపల్లవరూపవేద్యాయ నమః దత్తాయ నమః భగవతే నమః మహాగంభీరరూపాయ నమః వేణునాదినే నమః శిష్టసంహారకాయ నమః శిష్టసంపాలకాయ అస్త్రధరాయ నమః చిద్రూపిణే నమః సర్వతంత్రాత్మకాయ నమః ఆనందరూపిణే నమః బ్రహ్మరూపిణే నమః మహావాక్యప్రబోధాయ నమః తత్వాయ నమః సకల లోకౌఘసంచారాయ నమః సకల దేవౌఘవశీకృతికరాయ నమః కుటుంబవృద్ధిరాయ నమః గుణభారకతోషిణే నమః పంచకర్మ సద్గురవే నమః శ్రీమద్దత్తాత్రేయాయ నమః. సంపూర్ణ ఫలితం మీకు లభించని. ఇప్పుడు అనఘాదేవికి కుంకుమని అర్చన చేస్తాము. అమ్మవారికి అమ్మవారు శ్రీచక్ర యంత్ర సంచారిణి శ్రీ నమః అని అంటే 4 వేదాలు చదువుకున్నటువంటి ఫలితం ఇస్తున్నా అని చెప్పేసి అమ్మవారు స్వయంగా దేవీ భాగవతంలో చెప్పిండ్రు. మరి మనమందరం శ్రీ లక్ష్మి అనఘాలక్ష్మి నమః అని కూడా అన్నా పర్వాలేదు, అనఘాలక్ష్మి అన్నా పర్వాలేదు, లేకపోతే మా శ్రీమాత్రే నమః అని కూడా అనండి. కుంకుమార్చన అమ్మవారి పాదాలపైన ఒక్కొక్క కుంకుమ రేణువు కోటి కుంకుమ రేణువులుగా మారి అమ్మవారి పాదాలపైన పడుతుంది. కాబట్టి మనం అందరం కూడా భక్తితోని చెప్పుకుందాము. శ్రీ అనఘాయై నమః, మహాదేవ్యై నమః, మహాలక్ష్మై నమః, అనఘస్వామి పత్న్యై నమః, యోగేశాయై నమః, త్రివిధాథ విదారిణ్యై నమః, అష్టపుత్ర కుటుంబిన్యై నమః, సిద్ధసేవ్యపదే నమః, ఆత్రేయ గృహదీపాయై నమః, వినీతాయై నమః, అనసూయా ప్రీతిదాయై నమః, చిత్రాసనోపవిష్టాయై నమః, రత్నాంగుళీయకలసత్పాదాంగుళ్యై నమః, మతిమత్యై నమః, హరిద్రాంచయై నమః, అభీతిముద్రాహస్తాయై నమః, పాలాంచతిరకాయై నమః, స్వఫలావృతవేదసే నమః, విష్ణుపత్నే స్వచ్ఛశంఖకృతే నమః, మందహాసమనోజ్ఞాయై నమః, మంత్రతత్వవిధే నమః, దత్తపార్శ్వనివాసాయై నమః, రేణుకేష్టకృతే నమః, ముఖనిస్పృతచంపాపత్రయీ దీప్యై నమః, విధాతృవేదసంధాత్రై నమః, సృష్టిశక్త్యై నమః, శాంతిలక్ష్మ్యై నమః, గాయకాయై నమః, బ్రాహ్మణ్యై నమః, యోగచర్యారతాయై నమః, నర్తికాయై నమః, దత్తవామాంకసంస్థాయై నమః, జగదిష్టకృతే నమః, చంద్రాస్యాయై నమః, దుర్మానసక్షోభకర్యై సద్రత్నవస్త్రదాయై నమః, పత్నీదాయై నమః, ప్రోఢస్థాయై నమః, పుత్రదాయై నమః, వంశవృద్ధికృతే నమః, సర్వకామపూరణాయై నమః, కంఠస్థితాయై నమః, ఆరాదిభూషాధాత్రే నమః, ప్రవాసి బంధు సంయోగదాయకాయై నమః, ఇష్టాన్నదాయై నమః, వాక్శక్తిదాయై నమః, ఆజ్ఞాఫలప్రదాత్రే నమః, సదైశ్వర్యకృతే నమః, ముఖస్థితాయై నమః, కవితాశక్తిదాయై నమః, యగ్దాహకర్యై నమః, జంబవంశహృతే నమః, వైష్ణవ్యై నమః, ఇంద్రరాజ్యప్రదాయిన్యై నమః,
దేవ ప్రీతికృతే నమః తే నమః కార్తవీర్యవ్రతపీతమతజే నమః శుచయే నమః కార్తవీర్యప్రసన్నాయై నమః శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఉందని తర్వాత స్వామీజీ వారికి కూడా అష్టోత్తరము గురు పూజ అనేటువంటిది మనకి ఈ వ్రతంలో శ్రీ నృసింహ తనయాయ నమః, శ్రీ నవాయ నమః, శ్రీ కావేరీ చరణోత్పన్నాయ నమః, శ్రీ చిత్రభావి శరద్భవాయ నమః, శ్రీ బ్రహ్మకుండ ప్రభారూపాయ నమః, శ్రీ భరద్వాజ సగోత్రకాయ నమః, శ్రీ కావేరీ అంకాసంగసక్తాయ నమః, శ్రీ త్రిశైలాంతర బిందుగాయ నమః, శ్రీ జయలక్ష్మీ పురావాసాయ నమః, శ్రీ క్రీడా వ్యక్త తపోబలాయ నమః, శ్రీ శృతి భంగక్లాంత చిత్తాయ నమః, శ్రీ స్వమాతృబోధిత యోగకాయ నమః, శ్రీ కోదండ రామ సుప్రీతాయ నమః, శ్రీ కోమలాయ నమః, శ్రీ గూఢ సాధనాయ నమః, శ్రీ శ్రీ విద్యా నిపుణాయ యుక్తిపాతాయ నమః, శ్రీ గురు ప్రియాయ నమః, శ్రీ ఆంజనేయాలయాసక్తాయ నమః, శ్రీ రాజేశీ దర్శనోత్సవాయ నమః, శ్రీ భల్లూకమిత్రాయ నమః, శ్రీమాశ్రితాయ నమః, శ్రీ ధ్వజస్తంభాగ్ర సంచారాయ నమః, శ్రీ హఠాత్ ఖండిత లంబికాయ నమః, శ్రీ సాముద్రిక శ్రేఘాట్యాయ నమః, శ్రీ శుచిస్మితాయ నమః, శ్రీ గురు సేవారతాయ నమః, శ్రీ సాధు ప్రియాయ నమః, శ్రీ మధుకర వ్రతాయ నమః, శ్రీ జిత వైరాయ నమః, దత్త బ్రహ్మోపదేశాయ నమః, శ్రీ అంతర్ముఖస్థితయే నమః, శ్రీ శాంతి విఘ్నేశ్వరాకారాయ నమః, శ్రీ మహిమోద్వర్షకాయ నమః, శ్రీ ప్రభవే నమః, శ్రీ గణేశ హోమ సంసక్తాయ నమః, శ్రీ విఖ్యాతాయ నమః, శ్రీ విద్యుత్ పంత్రి స్పర్శదక్షాయ నమః, శ్రీ యోగ విద్యుత్ ప్రదాయ నమః, శ్రీ విభవే నమః, శ్రీ భక్తరోగహరాయ నమః, శ్రీ భక్త నానాకష్టాయ నమః, శ్రీ చాముండీగిరిమూలస్థాయ నమః, శ్రీ నామ సంకీర్తనోత్సుకాయ నమః, శ్రీ నిత్యహోమాయ నమః, శ్రీ నిష్ఠాయ నమః, శ్రీ శ్రీశైల శృంగ సుప్రీతాయ నమః, ఉల్లాసాయ నమః, శ్రీ హోమజ్వాళాది మధ్యకాయ నమః, శ్రీ స్వలీన దత్త సర్వాంశాయ నమః, శ్రీ దత్తాత్మివర్ధకాయ నమః, శ్రీ నృసింహ స్థాపకాయ నమః, శ్రీ సప్తస్వరాయతనకారిణే నమః, శ్రీ నాదమండపకాయ నమః, శ్రీ విశ్వప్రార్థనా మందిరేశ్వరాయ నమః, శ్రీ మూలికావన సంచారాయ నమః, శ్రీ దత్త వెంకటవల్లభాయ నమః, శ్రీ వాగ్గేయకారాయ నమః, శ్రీ అద్వంద్వాయ నమః, శ్రీ మూలికారత్న వైద్యకాయ నమః, శ్రీ నాద వైద్య కళావీరాయ నమః, శ్రీ నాద బ్రహ్మణే నమః, శ్రీ అవ్యయాయ నమః, శ్రీ విరాగి వందితాయ నమః, శ్రీ రాగరాగిణీ కంఠరక్షకాయ నమః, శ్రీ సప్తసాగర సుస్నాతాయ నమః, శ్రీ సప్తఖండ విహారిణే నమః, శ్రీ నానాదేశస్థ శిక్షాణి సేవితాయ శ్రీ ధర్మ సంస్థాపకాయ నమః, శ్రీ వేదరక్షకాయ నమః, శ్రీ భక్తిబోధకాయ నమః, శ్రీ క్రియాయోగాచార్యవర్యాయ నమః, శ్రీ భేదభావ నివర్తకాయ నమః, శ్రీ శ్రీ తత్వం పదైక్య బోధి సచిదానంద సద్గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సాంప్రదాయ ప్రత్యక్షంగా అక్కడ గురువులు స్థిర నివాసం చేసుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ మన మధ్యలో కూడా స్వామీజీ వారు ఉన్నట్టే. మనకు స్వామీజీ వారి యొక్క 60వ జన్మదినోత్సవంలో షష్ఠి పూర్తి కార్యక్రమం చేసిండ్రు. దాంట్లో షష్ఠి పూర్తిలో స్వామీజీకి స్వర్ణ తులాభారం కూడా చేసిండ్రు భక్తులందరూ. ఆ స్వర్ణ తులాభారం అయిపోయిన తర్వాత ఎందుకో కానీ స్వామీజీకి మన నిజామాబాద్ అంటే చాలా ప్రేమ, నిజామాబాద్ అంటే చాలా ఇష్టం.
సంపత్ కుమార్ గారిని పిలిచి వెండి పాదుకలు మొట్టమొదటిసారిగా మన ఆశ్రమంలో పెట్టండి అని అప్పుడు ఇవ్వడం జరిగింది 60వ సంవత్సరంలో. అప్పటి నుంచి తర్వాత వేరే వేరే పాదుకలు వచ్చినాయి. ఇది మరకత శిలతో వచ్చినటువంటి పాదుకలు 2 జతలు ఉన్నాయి అనుకుంటా. ఇంకా చిన్న సెట్లు పాదుకల సెట్లు ఉన్నాయి. తర్వాత ఒకసారి చిన్న ఔదుంబర పాదుకలు చెప్పించి కూడా భక్తులందరికీ ఇచ్చిన స్వామిజీ వారు వచ్చినప్పుడు. తర్వాత స్వామీజీ యొక్క నిలువెత్తు చిత్రపటం ముందర కూడా పాదుకలు ఉంటాయి. ఈ పాదుకలన్నింటినీ కూడా పాదుక రూపంలో ఉన్నటువంటి స్వామీజీకి మనం చక్కగా అర్చన చేసుకున్నాము. ఆ స్వామీజీ యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. స్వామీజీ చాలా సంతృప్తి పొందుతారు. ఆయన సంతృప్తి పొందితే మనకు కావాల్సింది ఇంకేం లేదు. ఇంకా మనం అడగకుండానే జోష్తో ఇంకా ఎన్నన్నా వరాలు ఇవ్వచ్చు స్వామీజీ. తర్వాత ఇక్కడ మనం ఇంతవరకు ఈ స్టేజ్ వరకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఆశ్రమాలు కూడా ఇంకా అక్కడే కానీ మన ఆశ్రమం చాలా అభివృద్ధి చెందింది. వనస్పతి భవేదికి నానా గ్రంథేగ్రేయ సమదేవానాం ధూపో ప్రతి గృహ్యతాం నానా పరిమళ ద్రవ్య సమ్మేళన సుమనోహర ధూప సమర్పితో దేవా అనఘౌ ప్రతి గృహ్యతాం అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామి నమః ధూపమాఘ్రాపయామి. అట్లాగే దీపాన్ని కూడా అందరూ కూడా చూసుకోండి, మనసులో మొక్కుకోండి. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా దూరమైపోతుంది. అనఘా దేవి సమేత శ్రీ అనఘస్వామి నమః ప్రత్యక్ష దీపం సందర్శయామి. మనం కూడా పంచకర్జాయ నైవేద్యం ఇచ్చారు. ఆ పంచకర్జాయ నైవేద్యాన్ని పెట్టండి, ఇప్పుడే పెట్టండి. పెట్టిన తర్వాతనే కథ చెప్పుకుందాం. అన్ని పండ్లు కూడా భక్తులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు ఇక్కడికి పండ్లు. మనం ఏది అక్షంత ఇప్పుడు అన్నిటికీ అక్షంతలు వేశాము. పసుపు కుంకుమ ఇవి మన దగ్గర లేకపోతే దాని బదులు అక్షంతలు వేయండి అన్నాము. పువ్వులు వేయమన్నాము. పువ్వులు దానికి అందుబాటులో లేకపోతే పుష్పంకు బదులు అక్షంతలే వేసినాము. ఆభరణాలు లేవు, ఆభరణాలకు బదులు ఆభరణాలకే అక్షరాం సమర్పయామి. అన్నిటికీ ఇది చట్నీ అనుకోండి, ఇది పప్పు అనుకోండి పెట్టిందట. నాకే భయం లేదు, మావాడు రాలేదు ఇప్పుడు కానీ. మణే స్వాహ అనఘా దేవి సమేత శ్రీ అనఘస్వామినే నమః నానా విభజ నైవేద్యం నివేదయామి. నైవేద్యం ఏది పెట్టినా ఏ కాలాల్లో ఏ పండ్లు అవన్నీ పెట్టినా కూడా దత్తాత్రేయునికి ఇష్టమైనటువంటిది పంచకర్జాయము. దాంట్లో పుట్నాలు, కడిచక్కరి లేదా బెల్లం వేస్తాము. ఖర్జూరము, కిస్మిస్లు, బాదాం పలుకులు ఈ 5 ద్రవ్యాలతో చేసినటువంటి పంచకర్జాయము స్వామివారికి ఇష్టమైన నైవేద్యంగా పెడుతూ ఉంటాం మనము. తర్వాత ఈ అనఘాష్టమి మంగళకరమైనటువంటి అవతారాలు 16 ఉన్నాయి. 16 అవతారాల్లో ఒక అవతారంలో గృహస్థ అవతారం కూడా ఉంది, గృహస్థ రూపం ఉంది. గృహస్థ రూపంలో స్వామి వారి పేరు అనఘస్వామి, అమ్మవారి పేరేమో అనఘాదేవి. వాళ్ళకి అష్టసిద్ధులు అనబడేటువంటి 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆవాహన చేసుకొని కల్పోక్త విధానంతో, హరికల్పోక్త విధానంతో చేసేటువంటి పూజా విధానమే ఇప్పుడు మనం చేసుకున్నది అదే విధానము. ఆ విధంగా చేసుకునేటువంటి విధానాన్ని అనఘాష్టమి వ్రతము అని అన్నారు. మరి అనఘాష్టమి వ్రతము ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చింది అంటే మొట్టమొదటి యుగమైనటువంటి కృతయుగములో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆయన ప్రియ శిష్యుడైనటువంటి కార్తవీర్యార్జునుడితో ఇదే రోజున ఇవాళటి రోజునే ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేయించడం జరిగింది. ఆయన ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అనేకమైనటువంటి సిద్ధుల్ని పొందిండు, అనేక మహిమల్ని పొంది ఆయన ప్రజలందరికీ కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరితో చేయించాలని చెప్పేసి ఒక శాసనం ఏర్పాటు చేసి తప్పకుండా చేసుకోవాల్సిందే అనేటువంటి ఒక శాసనం చేసి అందరితో చేయించారు. అట్లా ఒక స్వర్ణ యుగాన్ని సృష్టింపజేసాడు. మరి ఇక 2వ యుగం వచ్చేటప్పటికి త్రేతాయుగంలో దశరథుడు, రామచంద్రుడు కూడా ఈ వ్రతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. ఇక 3వ యుగమైనటువంటి ద్వాపర యుగంలో కొంచెం ఈ వ్రతం వెనక పడిపోయింది, మర్చిపోయినట్టుగా అయిపోయింది. దానికి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఉపదేశం పొందినటువంటి ధర్మరాజు మళ్ళీ ఈ వ్రతాన్ని ప్రచారంలోకి తేవడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి 4వ యుగం కలియుగం. మరి ఆ కృతయుగము కలియుగం 2 కాతోనే మొదలైతాయని అట్లా అని మరి దత్తుడికి ఇష్టమో ఏమో కానీ మళ్ళా మనందరికీ స్వయంగా చెప్పాలని చెప్పేసి స్వామి గణపతి సచ్చిదానంద స్వామి అవతారం తీసుకొని మన మధ్యకు వచ్చి 1985వ సంవత్సరం నుంచి ఈ వ్రతాన్ని కంటిన్యూగా చెప్పిస్తున్నారు. ఏ దోషాలు, ఏ పాపాలు ఏవి అన్నింటిని తొలగించుకోవడానికి, ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి ఏది అడిగినా కూడా స్వామి వారు అనగా వ్రతం చేయి అని అనిపిస్తారు. ఆ వ్రతం చేయడం వల్ల సిద్ధిస్తున్నాయి. కాకపోతే
మనకు కావాల్సిందల్లా మంచి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే తప్పకుండా ఫలిస్తుంది. కాబట్టి ఆ వ్రతాన్ని కలియుగంలో స్వామి ద్వారా మనం 1985వ సంవత్సరం నుంచి చేసుకుంటున్నాము. ఈ వ్రతాన్ని మనం ఇళ్లలో చేసేవాళ్ళు, ఇళ్లలో కానీ ఇక్కడ సామూహికంగా కానీ చేసేవాళ్ళు ఒక పీఠ మీద అష్టదళ పద్మము అనేటువంటి ఒక ముగ్గురు దించుకొని దానిపైన ఒక నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి కలశ స్థాపన చేసుకోవాలి. ఇక్కడ చక్కగా 10 కలశాలు లేదా 2 కలశాలు పెట్టుకొని అష్టసిద్ధుల కొరకు తమలపాకులు మొక్కలు అష్ట పెట్టుకొని కూడా పూజించేటువంటి ఆచారం ఉంది. వాళ్ళని కల్పోక్త విధానంతో పూజ చేసుకోవాలి. తర్వాత ఎరుపు, తెలుపు, పసుపు ఈ 3 రంగులు కలిగినటువంటి తోరం. తోరం అంటే కంకణం. ఏ వ్రతంలోకైనా కూడా మొట్టమొదటి మనం పూజ చేసుకుంటున్నామంటే బ్రాహ్మణుడు రాగానే మనకి ఏం చేస్తాడు, బొట్టు పెట్టేసి కంకణం కట్టేస్తాడు. కానీ దీంట్లో ఏం చేస్తామంటే 3 రంగులు కలిగినటువంటి తోరం ఇస్తున్నాం. ఎందుకంటే త్రివిధ రకాలైనటువంటి దోషాలను తొలగించేటువంటి వ్రతం కాబట్టి 3 రంగులు తెలుపు, ఎరుపు, పసుపు. దాన్ని తయారు చేసేటప్పుడు ఆ 3 రంగుల దారాలను తీసుకొని మధ్యలో గుడి వేయడం జరుగుతుంది. ఆ గుడి వేసేటప్పుడు దత్తనామ సంకీర్తన చేసుకుంటూ దత్తుడిని తలుచుకుంటూ అది గుడి వేయడం జరుగుతుంది. అట్లా చేసినటువంటి కంకణాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కలశాలని ఆనుకునేటట్టు ప్రాణ ప్రతిష్టాపన చేసిన కలశాలని ఆనుకునేటట్టుగా పెడతాము. మీకు కూడా ముందే పూజ లోపల ఇచ్చేట్లు మధ్యలో పెట్టుకున్నారు చాలా మంది. అట్లా పూజ పూర్తి అయిన తర్వాత అందరూ కూడా కుడి చేతికి మాత్రమే ధరించాలి. వేరే పూజలలో ఎడమ చేతికి కంకణాలు కట్టుకుంటాం, కానీ దీన్ని మాత్రము ఒక మంత్రం ద్వారా అందరూ కుడి చేతికి మాత్రమే ధరించాలి. అది కట్టుకునేటప్పుడు దాని యొక్క మంత్రం చెప్తాము. తర్వాత ఈ పూజలో ఉన్నటువంటి బలాలు, అంగబలము, గృహ బలము, తర్వాత గ్రహ బలం. గ్రహాలు 9 ఉంటాయి. 9 గ్రహాలతో ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా మనం ఇక్కడ 60-70 సంవత్సరాలకే మన జీవితం అంతర్జన అయిపోతుంది. కాబట్టి మహా అంటే పుణ్యం చేసుకుంటే 100 సంవత్సరాలకి ఆయు పరిమాణము. కాబట్టి మనకు మరి అట్లా వేల 7 తరాల వరకు చెందకున్నా కూడా స్వామీజీ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా చెప్తున్నటువంటి వాక్యం ఏంటంటే, ఈ వ్రతాన్ని చేయండి అయ్యా, చేసినటువంటి వాళ్ళకి 40 సంవత్సరాల పాటు ఈ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పేసి స్వామీజీ చెప్తున్నారు. కాబట్టి 40 సంవత్సరాలకి మామూలు కాదు, మనం అంత వరకు కూడా ఈ పుణ్య ఫలితం లభ్యమవుతుంది. కాబట్టి అది మనం అష్టోత్తరాలు చేసుకున్నాం, స్వామీజీ చెప్తున్నారు చేసుకోమని. కాబట్టి సద్భక్తులందరూ కూడా వారి యొక్క ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ వ్రతాన్ని చేసుకొని దత్తస్వామి యొక్క కృపను పొందండి అని చెప్పేసి వ్రతం యొక్క ఇంట్రడక్షన్. ఇక తర్వాత అసలు కథలోకి పోతే ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి కథ. దాంట్లో దీపకుడు ఒకసారి గురుదేవుడితో చేసిండట. తపస్సు చాలా కాలం పాటు చేసిండు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైండు. ప్రత్యక్షమైన తర్వాత ఈయన ఏమేమి కోరుకున్నాడో అవన్నీ ఇచ్చేసాడు. ఇంకా కోరుకోకుండా ఒకటి బోనస్ ఏమిచ్చిందంటే గర్వం కూడా ఇచ్చేసాడు. ఆ గర్వంతో ఆయనకి దేవతలందరినీ కూడా యుద్ధం చేసి ఓడించాలి. ఆ దేవతల స్థానంలో ఇంద్రుడు కూర్చునేటువంటి స్థానంలో తాను కూర్చోవాలనేటువంటి కోరిక కలిగి రాక్షసులందరినీ కూడా వెంటబెట్టుకొని పోయి దేవతలతో యుద్ధం చేసాడు. దేవతలకు దానవులకు కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఇక్కడ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం ముందు దేవతల బలం పనిచేయక ఒక పరిస్థితిలో ఓడిపోవాల్సి వచ్చింది. మరి ఓడిపోయినటువంటి దేవతలు ఇళ్లలోకి పారిపోయినరా, లేకపోతే ఇంకా ఏదైనా ప్రయత్నం చేసిండ్రా అని దీపకుడు అడిగినటువంటి ప్రశ్నకి చెప్తున్నాడు. పూర్వము అత్రి, అనసూయామాత ఈ పుణ్య దంపతులకి చాలా కాలానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అంశతోని దత్తాత్రేయుడు అనేటువంటి పుత్రుడు జన్మించడం జరిగింది. ఆయననే సాటి ఆ యుగం నుంచి ఈ యుగం వరకు కూడా ఆయనను పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినటువంటి ఫలితం. కాబట్టి అటువంటి దత్తాత్రేయుడు ఆయనకు అనఘాదేవి అనే భార్య ఉంది. అష్టసిద్ధులు అనబడేటువంటి పిల్లలు కూడా ఉన్నారు.